హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈ రోజు రిలీజ్ అయిన ఇండియన్ 2 మూవీ ఎలా ఉంది, థియేటర్లో చూడొచ్చా లేదనేది మాట్లాడుకుందాం. శంకర్ సార్ అండ్ ఆయన మూవీస్ మీద ఒక వీడియో చేసాం, ఒకసారి దాని మీద కూడా ఒక లుక్ వేసేయండి. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద రివ్యూ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. కమింగ్ టు ద స్టోరీ లైన్, 28 years తర్వాత సేనాపతి ఇండియాకి వస్తాడు. ఇన్ని డేస్ ఎక్కడున్నాడు? ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇండియన్ రావడానికి కారణం ఏంటి? సిద్ధార్థ్కి సేనాపతికి రిలేషన్షిప్ ఏంటి? ఆయన వచ్చాక ఇండియా మారిందా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. Now coming to the positives, story and direction by Shankar is good. మన సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ కరప్షన్ మీద కొట్టినట్టు చెప్పే డైరెక్టర్స్లో శంకర్ ఎప్పుడు ముందుంటారు. ప్రజెంట్ జనరేషన్లో ఎలాంటి కరప్షన్ జరుగుతుందనేది చాలా బాగా చూపించారు. డైరెక్షన్ చేసి ఇన్ని ఇయర్స్ అయినా కూడా తనలో ఉన్న టేకింగ్ని ఎక్కడా కోల్పోలేదు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని 2 scenes అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీస్ టాప్ నాచ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ చాలా బాగుంటుంది. శంకర్ మైండ్లో ఏముందో అదే మనకి విజువల్గా చూపించడంలో 100% సక్సీడ్ అయ్యారు. బీజిఎం అండ్ వర్క్ ఇన్ సమ్ పార్ట్స్, కొన్ని పార్ట్స్ మాత్రమేనండి. ఇండియన్ 1లో ఉన్న థీమ్నే కొన్ని పోర్షన్స్లో యూజ్ చేశారు, అది కూడా బాగుండింది. ఫస్ట్ 20 minutes ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఎక్సలెంట్. సినిమా చాలా బాగా స్టార్ట్ అయింది. ఆ 20 minutes చూసి కొట్టేశాడు రా శంకర్, కంబ్యాక్ కొట్టేశాడు అనుకుంటాం, కానీ మిగతాది నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ వచ్చే ఒక 2 ఎమోషనల్ సీన్స్ పర్లేదు, డీసెంట్గానే వర్కౌట్ అయ్యాయి. నౌ కమింగ్ టు ద నెగిటివ్స్, స్క్రీన్ ప్లే బై శంకర్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్ అండి. ఫస్ట్ 20 minutes తన మార్క్ కనబడినా ఆ తర్వాత సినిమా అంతా ఏదో కావాలని లాగినట్టు డ్రాగడ్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో కూడా ఒక 2 ఎమోషనల్ సీన్స్ తీసేస్తే మిగతా అంతా డ్రాగ్ చేస్తూ వచ్చారు ఆయన. అసలు శంకర్ అంటేనే ఎమోషన్స్ గుర్తొస్తాయి, బట్ ఈ సినిమాలో అదే వర్కౌట్ అవ్వలేదు. అంటే ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, బట్ వాటికి మనం ఎమోషనల్ అయ్యేంత డ్రామా అయితే క్రియేట్ చేయలేదు. ఎడిటింగ్ కూడా హ్యావ్ బీన్ బెటర్. చాలా అన్నెసెసరీ సీన్స్ ఉన్నాయి, అవి ఈజీగా ట్రిమ్ చేసేయచ్చు అనిపించింది. సినిమా ఎలా ఉన్నా అనిరుద్ బీజిఎంతో లాగేసేవాడు. జైలర్, జవాన్ వాటి కొన్ని ఎగ్జాంపుల్స్. అలాంటి అనిరుద్ ఈసారి గట్టిగా హ్యాండ్ ఇచ్చాడు. కొన్ని పోర్షన్స్లో బాగున్నా మిగతా సినిమా అంతా అసలు ఏముండదు. ఒక 2 గెటప్స్ మినహాయించి మిగతా అంతా చాలా ఆడ్గా ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి గెటప్స్ అన్ని. నవ్వుతున్నారు సార్ జనాలు ఆ గెటప్స్ చూసి. డైలాగ్స్ వర్కౌట్ అవ్వలేదు, అంటే చాలా లెంతీగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. నా కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, కమల్ హాసన్ సార్ డీడ్ ఈస్ బెస్ట్. ఆయన యాక్టింగ్ గురించి చెప్పేంత వాడిని కాదేమో, బట్ ఈ ఏజ్లో కూడా ఆ మేకప్, యాక్షన్ సీన్స్, హ్యాట్స్ ఆఫ్ టు డెడికేషన్ సార్. సిద్ధార్థ్కి ఒక మంచి రోల్ పడింది అండ్ హీ డిడ్ వెల్. ఎస్పెషల్లీ ఎమోషన్ సీన్స్ని ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ ద ఫైనల్ వెయిట్ ఇట్ ఈస్, ఇట్స్ అన్ ఓకే డ్రామా. అసలు పార్ట్ 3కి వెళ్లకుండా పార్ట్ 2లోనే 2 and 3 కలిపి ఒక 3 hours సినిమా తీస్తే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేది. ఇదేదో కావాలని డ్రాగ్ చేసి పార్ట్ 3కి క్లిఫ్ హ్యాంగర్ ఇవ్వడం నచ్చలేదు. ఒక సినిమాని మల్టిపుల్ పార్ట్స్ తీయాలి, వాంటెడ్గా డ్రాగ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ సినిమా ఒక కేస్ స్టడీ. శంకర్ సార్ మార్క్ సినిమా అయితే కాదు. ఇండియన్ 3 ట్రైలర్ వేశారు, చాలా బాగుండింది. చూడాలి మరి ఏమవుతుందో. రివ్యూ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ ద సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.